ఇంకా ఆస్ట్రాలజీ అనేది మనకి సైకాలజీ కూడా చెప్తుంది. గ్రహస్థితి, ఒక మనిషి యొక్క గ్రహస్థితి ప్రకారం తను ఎలా ఆలోచించగలడు, ఏం చెయ్యగలడు, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ కేసులో ఈ అబ్బాయి జాతకం మనం ఆయన చేసే పనుల్ని బట్టి మనం తీసుకుంటే చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడు రాహువుతో కానీ శనితో కానీ కేతువుతో కానీ దగ్గరగా ఉన్నప్పుడు వీళ్ళల్లో ఈ ఈ మ్యానిపులేట్ నేచర్ కానీ ఏదైనా సీక్రెటివ్ నేచర్ కానీ ఇంకొకరిని ఇలా ఇబ్బంది పెట్టే నేచర్ కానీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళ స్వార్థం గురించి మనుషుల్ని వాడుకోవడము. ఒక్క జాతక చక్రం వేసినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది మనకి కరెక్ట్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ కేసు మొత్తం నాకు చదివినప్పుడు ఆ మహేందర్ అన్న అబ్బాయిది చూసుకుంటే ఆయన ఖచ్చితంగా క్రిమినల్ నేచర్తో ఉన్నాడు. ఒక అమ్మాయిని చంపడం, అది భార్యను చంపడం, అంత మంచి డాక్టర్ని చంపడం, అంటే తనలో ఎలాంటి ఒక తప్పు చేసే భావన కానీ ఏమీ లేదు. అంటే చంద్రుడు ఎంతగా ఆయనలో అఫ్లిక్ట్ అయి ఉంటాడు, ఒక చంద్రదోషం అనేది ఎంతగా ఉండి ఉంటుంది. అందుకు తోడు చాలామందికి మెసేజ్లు చేశాడు, నీ గురించి చంపాను, నీ గురించి చంపాను. అంటే మల్టిపుల్ రిలేషన్స్, అంటే రాహువు శుక్రుడు మెయిన్గా అవి కూడా ఎంతో అఫ్లిక్ట్ అయి ఉంటాయి. దీంతో పాటు ఆయన జాతకంలో దోషాలే కాదు, మన సమాజం యొక్క భయం లేకపోవడం. ఇది వరకు రోజుల్లో ఏది చేసినా సరే సమాజంలో భయం ఉండేది. వాళ్ళు పరువు పోతుంది, శిక్షలు ఎక్కువగా ఉంటాయి. శిక్షల కన్నా ఎక్కువగా మనకి ఊరు వ్యవస్థ, ఒక సామాజిక వ్యవస్థ చాలా బలంగా ఉండి తప్పు చేయడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడిప్పుడు ఇది ఎంతమందికి కనువిప్పు కావాలి, మన పిల్లలు మన చుట్టూ ఎంతోమందికి ఇది కనువిప్పు కావాలి. అంటే ఒక విచ్చలవిడితనం కానీ ఇండివిజువాలిటీ కానీ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ ఇలాంటివి అయినప్పుడు మన వైపు ఎవరూ లేనప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి కదా, ఎవరో ఒకరికి ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి సామాజిక బాధ్యత ఉన్నప్పుడు జాతక దోషాలు తగ్గుతాయి.